అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. నక్సలిజం వర్ధిల్లాలి, ఎన్నికలను బహిష్కరించాలి, నక్సలిజం ఒక్కటే మార్గం, నక్సలిజానికి మరణం లేదు. ఇవి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఉమెన్స్ కాలేజ్ గోడలపైన కనిపిస్తున్నటువంటి రాతలు. 23వ తేదీ గురువారం రోజు ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ దగ్గర జాతి వ్యతిరేక శక్తులు కొందరు ఆ కాలేజీ గోడలపైన ఇలాంటి వికృతమైనటువంటి రాతలు రాశారు. అంతేకాదు, విప్లవం ద్వారా ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేయాలని, దేశంలో అరాచకం సృష్టించాలని ఈ జాతి విద్రోహ శక్తులు పిలుపునిచ్చాయి కూడా. అంతకుముందు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బిజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 నక్సలైట్లు హతమయ్యారు. దానికి ప్రతిగానే ఆ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ ఘటనని తీవ్రంగా ఖండించింది. ఘటనపైన విచారణ జరిపి నిందితులను పట్టుకోవాల్సిందిగా కోరుతూ మారిస్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఏబీవీపీ నాయకులు. అట్లాగే లేడీ శ్రీరామ్ కాలేజ్ గోడలపైన ఉన్నటువంటి జాతి వ్యతిరేక రాతలను వెంటనే తొలగించాలని, దోషుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా ఈ కాలేజీలో ఒక వివాదం చెలరేగింది. దీపావళి వేడుకలకు విరుద్ధంగా కొందరు కాలేజ్ క్యాంపస్లోనే జషన్ ఏ అభా పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపైన అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ కాలేజీనే కాదు, దేశంలో చాలా యూనివర్సిటీలు, కళాశాలలు ఈ విధంగా జాతి వ్యతిరేక శక్తుల, దేశద్రోహుల అడ్డాగా, కర్మాగారాలుగా మారిపోతున్నాయి. అన్నెం పుణ్యం ఎరిగినటువంటి ఉడుకు రక్తపు యువత వీళ్ళ ఆవేశపూరిత ప్రసంగాలు, నినాదాలు, పాటలకి ఆకర్షితులై వాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. దాంతో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన కాలేజీలు, యూనివర్సిటీలు దేశ వ్యతిరేక శక్తుల తయారీ కేంద్రాలుగా మారిపోయినాయి. ఈ జాతి వ్యతిరేక సంస్థలతో అంటకావుతున్నటువంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎందరో విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సంఘటనల్ని మనం ఎన్నో చూసాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపైన దృష్టి కేంద్రీకరించి దేశంలో ఉన్నటువంటి కాలేజీలు, యూనివర్సిటీలన్నింటినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.